హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, మేమైతే హోమ్ మేడ్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ హెల్దీగా చేస్తున్నాము. ఇక్కడ ఒక టీ గిన్నెలో పాలైతే పోసుకొని మరిగించుకోవాలండి. ఒక పొంగొచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మనం ఈ పాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్ట్రాబెర్రీస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసిన స్ట్రాబెర్రీస్ని తీసుకుని చక్కగా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకుందాం. ఆ తర్వాత ఈ చాప్ చేసిన స్ట్రాబెర్రీస్ని అయితే జ్యూసర్ ఉంటుంది కదండి, అందులో అయితే వేసుకుందాం. ఈ జ్యూసర్లో వేసుకుని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గ షుగర్ అయితే యాడ్ చేసుకుని, తక్కువ తింటే తక్కువ, మీరు ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా. ఆ తర్వాత చల్లారిన పాలు తీసుకుని మీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆ మిల్క్ వేసుకోవాలండి. మీకు ఎంత థిక్గా కావాలంటే అంత వేసుకొని దాన్ని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసాక మనకి పింక్ కలర్ వస్తుంది. ఇప్పుడు మిల్క్ మేడ్ ఉంటుంది కదండి, మిల్క్ మేడ్ తీసుకోండి. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఆల్రెడీ మిల్క్ మేడ్ చాలా స్వీట్గా ఉంటుంది. ఒకవేళ తక్కువ స్వీట్ తింటామంటే తక్కువ మిల్క్ మేడ్ వేసుకోండి. ఇక్కడ నేనైతే మిల్క్ మేడ్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ మిల్క్ మేడ్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రాబెర్రీస్ అనేవి బాగా అవుతాయి. కలర్ కూడా బాగా వచ్చి టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత ఇది గ్లాస్లోకి షిఫ్ట్